వాళ్ళే సర్పంచ్. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వాళ్ళ ప్రజలకు ఎలా ఇప్పుడు శ్రీవరం గ్రామ పంచాయతీ ఎక్స్ సర్పంచ్ కూడా అలాగే కాబట్టి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ కూడా ఈ సభలో ప్రారంభిస్తున్నాము. అదేవిధంగా చెప్తాం అలా చెప్తాం. కెమెరాలు కోడూరు మండలం సర్పంచులు ఈరోజు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం కార్యక్రమం ఏమంటే వాళ్ళని 5 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 2 రోజుల్లో వాళ్ళు మాజీ సర్పంచులు కాబోతారు కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగా అందరికీ కూడా సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ కూడా మా ఎంపీటీసీలు, మా మండల ప్రెసిడెంట్ కానీ, మేము కానీ, మిగతా సర్పంచులు కానీ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరు కూడా ఈ కార్యక్రమంలో అదేవిధంగా ఇంతమంది సర్పంచులను పెట్టుకొని నేను ఒక 7 దాటిపోయిన ఒక సర్పంచ్ మేము ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళని అందరినీ కూడా సమన్వయంతో కలుపుకుంటూ జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కోడూరులో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం. అంటే ఉదాహరణకు మేము ఉండగానే చిక్కువేల్ కోడూరు రోడ్డు వైండింగ్ జరగడం జరిగింది. అంటే మాకు అదే పొజిషన్ లో ఉండగానే వాళ్ళకి జీవో తేవడం జరిగింది, టెండర్ రావడం జరిగింది, పని మొదలవడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పూర్తి అయింది. అదేవిధంగా టౌన్ ప్రొటెక్షన్ వాల్ కానీ, మన రెడ్డివారిపల్లి బ్రిడ్జి కానీ, అదేవిధంగా మా విలేజ్ లో అన్ని గ్రామాల్లో మిగతా చోట్ల కొన్ని కోట్ల రూపాయలు సీసీ రోడ్లు ఈ అందరు సర్పంచ్ సహకారంతో కూడా నేను చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జి ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి కోడూరుకి డిగ్రీ కాలేజీకి కానీ, అటుపక్కుండే 10 పల్లికి కానీ ఎప్పటి నుంచో కళలాగా మిగిలినాయి. ఆ కళను నెరవేర్చడంలో నేను కూడా ఒక భాగస్వామ్యం అవడం వల్ల మా ఎంపీ, ఎమ్మెల్యే కూడా ఈ విషయాల్లో ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ సహకారంతో నేను కూడా ఖచ్చితంగా ఆ రైల్వే అండర్ బ్రిడ్జి కూడా పూర్తి చేయడం జరిగింది. అది కూడా అన్నిటితో ఆయన వస్తుందని చాలా మంది అనుకుంటారు, కానీ అది సపరేట్ గా ఒక జియో రావడం జరిగింది ఆ అండర్ బ్రిడ్జి. ఎందుకంటే రైల్వే గేట్ లేదన్న, గేట్లు ఏం దగ్గర తెచ్చాం కాబట్టి దానికి కూడా సహకారం చేశాను. అదేవిధంగా ఈఏపీ గ్రాంట్స్ రోడ్లు చాలా గ్రామ పంచాయతీ రాఘవరాజపురం అయితేనేమి, పిల్లగొట్టు ఎస్టీ కాలనీ అయితేనేమి, పిఎం తీసుకుని వెంకటరెడ్డిపల్లికి అయితేనేమి, అటు లక్ష్మీగారిపల్లి నుంచి వెంకటరెడ్డిపల్లి ఎన్వైఎస్ గిరిజన కాలనీ అయితేనేమి, ఇట్లాంటి 100 కోట్లు అంటే 100 కోట్ల వరకు కోడూరు గ్రామ పంచాయతీలో తేవడం జరిగింది. పని పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మిగతా అన్ని కార్యక్రమాల్లో కూడా మేము అందరూ సహకారంతో, మా సర్పంచులు, ఎంపీటీ సహకారంతో ఇంతవరకు సక్రమంగా జరపడం జరిగింది. కాబోయే
మిగిలిన కాలం కూడా మేము సెప్టెంబర్ వరకు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఫ్యూచర్ లో కూడా మా సర్పంచులకు కానీ మా ఎంపీటీసీలకు కానీ ఎలాంటి అవసరాలు వచ్చినా కూడా ముందుండి వాళ్ళ కోరికలు ఉంటే కూడా తీర్చడం జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం మీడియా ప్రతినిధులకి. మాది రైల్వే కోడూరు మండలం. ఇక్కడ మేము ఒక 23 మంది సర్పంచులుగా పనిచేస్తున్నాం. మన మండలంలో 23 పంచాయతీల్లో ప్రతి ఒక్కరం కలిసిమెలిసి చాలా సంతోషంగా ఈ 5 సంవత్సరాలు ఈ రోజుతో మేము ముగించుకొని ఈ రోజు అభినందన సభ పెట్టుకొని చాలా సంతోషంగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. అలాగే ఇక్కడ మాకు ప్రతి విషయంలోనూ బీపీ ధ్వజారెడ్డి గారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీడీ ఆఫీస్ ప్రతినిధులు, మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి విషయంలోనూ గ్రామం డెవలప్మెంట్ లోను గ్రామ ప్రజలు అందరూ కలిసి మాకు ప్రతి నిమిషం మాకు సపోర్ట్ గా నిలబడి ఈ రోజు మేము ఇంతవరకు వచ్చామంటే చాలా నిజంగా ప్రజలందరి సహకారంతోనే మేము ఇలా ఈ రోజు మా పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో మేము మా పంచాయతీలో, మాది మహిళాపల్లి పంచాయతీలో మేము 3 కోట్ల వర్క్ చేయడం జరిగింది. అలాగే ఒక డిప్యూటీ సీఎం గారు వచ్చి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామంలో ప్రతి ఇంటికి నీటి కుళాయిలు కానీ, రోడ్లు కానీ, ప్రతి ఒక్కటి వీధి లైట్లు కానీ, కరోనా టైం నుంచి ఈ రోజు వరకు మాకు ఫండ్స్ లేకున్నా ప్రతి విషయంలోనూ ఇక్కడ ఎంపీడీ ఆఫీస్ నుంచి ప్రతి మాకు సహకారం అందించడం, అలాగే మన కోడూరులో ప్రతి పంచాయతీలోనూ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇలాగే ఇంకా వచ్చే ప్రతినిధులు కానీ, ఇంకా కొత్త సర్పంచులు కానీ ప్రతి ఒక్కరూ మన మండలం డెవలప్మెంట్ కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మీడియా ప్రతినిధులకు ముఖ్యంగా మా ప్రతి పనిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే ప్రతి సర్పంచ్ గుర్తింపు వచ్చినది మీ వల్లను. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. పేరు దాల చంద్రశేఖర్. నేను సుమారు 38 సంవత్సరాలు రెవెన్యూలో పనిచేసి తాళిదారుగా 2019లో రిటైర్డ్ అయినాను. అయితే సర్పంచ్ యొక్క విధులు గురించి గొప్పగా ఉంటాయని తెలిసి నేను సర్పంచ్గా కూడా పోటీ చేసి 502 ఓట్ల మెజారిటీతో నేను కే పొడుగుంటపల్లి గ్రామ పంచాయతీకి రైల్వే కోడూరు మండలానికి నేను సర్పంచ్గా ఎన్నికైనాను. అందులో భాగంగానే రైల్వే అండర్ బ్రిడ్జి కే పొడుగుంటపల్లికి కోడూరుకి అనుసంధానం చేస్తూ సుమారుగా 30 కోట్లు వ్యయం చేసి, అంటే ప్రభుత్వం నుంచి వ్యయం చేసి మేము అద్భుతంగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించినాము. దీని ద్వారా దాదాపు 10 గ్రామాలకు ప్రయాణం సాగుతూ ఉంటుంది. అదేవిధంగా 2000 మంది స్టూడెంట్స్ ఆ పక్క నుంచి కోడూరు నుంచి పొడుగుంటపల్లి పంచాయతీకి పోయి చదువుకుంటారు డైలీ. అంటే డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ హై స్కూల్ ఉంది, ఇంకా వివిధ ఇన్స్టిట్యూట్లు అక్కడ ఏర్పడినాయి. కాబట్టి ఆ అండర్ బ్రిడ్జి ఎంతో ఉపయోగంగా ఉంది. అది కేవలం నా ప్రోద్బలం కూడా దాంట్లో ఎంతో ఉంది. దాని ద్వారా ప్రభుత్వం మంజూరు చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము ఈ పంచాయతీ రైల్వే కోడూరు పంచాయతీలో, రైల్వే కోడూరు మండలంలో 22 పంచాయతీలు ఉన్నాయి. మేము ఈ పంచాయతీలన్నిటి కూడా ఈ రోజు మా సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరూ కూడా సర్పంచ్ వీడుకోలు సందర్భంగా సభ నిర్వహించి రామిరెడ్డి ధ్వజారెడ్డి గారు ఎంతో మా పైన అభిమానంతో ఆయన ఈ సభ ఘనంగా నిర్వహించి మాకు సన్మానం చేశారు. నా పేరు నాయన కృష్ణారెడ్డి. నేను రైల్వే కోడూరు మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా 2018 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. ఈ రోజు మా సర్పంచ్ పదవి మూస్తున్నందువల్ల మాకు సన్మాన సభ ఏర్పాటు చేసినారు. మేము 2001లో సర్పంచ్ ఎన్నికైనప్పటి నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలు కానీ గ్రామాభివృద్ధికి పాటుపడినామని తృప్తిగా ఈరోజు మేము అనుకుంటున్నాము. మాకు ఈ కరోనా సమయంలో మా సర్పంచులు అందరూ కూడా చాలా కష్టకాలంలో పనిచేసినారు. ఇప్పుడు మా గ్రామాల అభివృద్ధికి మేము మంచిగా పనిచేసినామని ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు అందరూ కూడా కృషి చేసినామని తెలియజేశారు. అనంతరాజ్పేట ప్రస్తుత సర్పంచ్ని. ముందు నేను అనంతరాజ్పేట గ్రామానికి ఉప సర్పంచ్గా ఉన్నాను. మా సర్పంచ్ పెంచలమ్మ గారు అకాల మరణం తర్వాత నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. పెంచలమ్మ మరణానికి నివాళులు తెలుపుతున్నాను. అలాగే మాజీ సర్పంచ్ అయిన పంజం సుకుమార్ రెడ్డి గారు కూడా మృతి చెందడంతో వారికి మా ఘన నివాళి తెలుపుతున్నాము. నన్ను
ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్గా ఎన్నుకున్న అనంతరాజపేట ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను.